నమస్తే అన్న, నా పేరు బీచ్పల్లి. నేను హైవేజ్ కంపెనీలో పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ఈరోజు వచ్చేసి మనం రామాపురం విలేజ్ వడపల్లి మండలం జోలాం గద్వాల్ జిల్లాలో ఉన్నాము. అన్న వెంకటేశ్వర రైతు పొలంలో ఉన్నాడు. అన్న హైబ్రిడ్ కాకర మోనార్క్ అనే వెరైటీ వేసినాడు. ఆయన మాటల్లో విందాం ఒకసారి ఎలా ఉందో. నమస్తే అన్న. నమస్తే. నీ పేరన్నా? నా పేరు వెంకటేష్. నీ పేరు వెంకటేష్. ఆ ఊరన్నా? రామాపురం మండలం అన్న? వడ్డపల్లి మండలం. జిల్లానా? గద్వాల్ జోగులాంబ జిల్లా. నువ్వు వేసిన వెరైటీ అన్నా? హైవేజ్ కంపెనీలో మోనార్క్. ఎన్నడూ వేసినావు? ఏ తారీఖు వేసినావు? మే 5వ తారీఖు వేసిన. మే 5వ తారీఖు వేసినావు. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 1వ తారీఖు 2024. అన్న రైతు విత్తనం నాటు వచ్చేసి మే 5వ తారీఖు 2024. 6 months కంప్లీటెడ్. నువ్వు గత ఎన్ని సంవత్సరాల నుంచి వేరే చేస్తున్నావు అన్న కాకర? 2 months నిరుడు కూడా వేసిన. 2 సంవత్సరాల నుంచి కాకర వేస్తున్నావు. ఈ సంవత్సరం వచ్చేసి మోనార్క్ వేసినావు. నిరుడు వేరే వెరైటీ వేసింది. వేరే వెరైటీ వేసినావు. అది అమలశ్రీ అని వేసింటే అది రాలే బాగా. ఆ వెరైటీ కొద్ది ఈ వెరైటీ ఎలా ఉందన్న? ఈ వెరైటీ ఎక్సలెంట్ ఉంది. నువ్వు ఎన్ని కటింగ్లు తెంపావన్నా? ఇప్పుడు ఒక 50 కటింగ్లు తెంపిన. 50 కటింగ్లు తెంపినావు. ఒక కటింగ్ వచ్చేసి ఎంత పడుతుందన్న? ఒక కటింగ్ వచ్చేసి స్టార్టింగ్ లో 12 క్వింటాలు తెగింది. ఒక కటింగ్ వచ్చేసి 12 క్వింటాలు తెంపాడంట. కాకర ఎట్లా అవుతుందన్న రేటు? రేటు మార్కెట్ లో కూడా రేటు బాగానే పోతుంది. 300 నుంచి 400 మనం 300 నుంచి 400 పోతుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది. చేను కానీ మంచిగా దిగుబడి కానీ ఇప్పటి వరకైనా బాగా వస్తుందన్న. ఇంకా దిగుబడి ఇప్పటి వరకు ఇంకా తెంపుతున్నాం బాగానే. ఇంకా మొన్నటి వరకు కూడా 8 క్వింటాలు 9 క్వింటాలు తెగుతుంది. ఇప్పటికైనా ఇంకా 8 క్వింటాలు 9 క్వింటాలు తెగుతుందంట. ఇప్పుడు అన్న 50 క్వింటాలు తెంపాడంట. ఇంకా ఇప్పటికైనా 50 కటింగ్లు తెంపిన. 50 కటింగ్లు తెంపాడంట. ఇప్పటికైనా 9 క్వింటాలు పైన తెంపుతున్నాడంట. మార్కెట్ లో హై స్టేట్ పోతుందంట. వేసుకోవచ్చు అన్న పక్క వారు రైతులు? పక్క వారు ఎవరైనా వేసుకోవాలనుకుంటే కూడా మంచి దిగుబడి మంచిగా ఉంది. పైర మంచిగా ఉంటుంది. దిగుబడి బాగా వస్తుంది. వెరైటీ మంచి వెరైటీ. ఇంకెన్ని కటింగ్స్ రావచ్చు అన్న? ఇంకా ఒక 20 కటింగ్లకు తక్కువ తెంపాను. ఇంకా 20 కటింగ్స్ రావచ్చు అంటున్నారు రైతు. ఓకే, థ్యాంక్ యూ అన్న.